హాయ్ హలో అందరికీ. మొన్న గురువారం రోజు మా మరిది వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు జరిగాయి. అయితే పిల్లలు మేము అందరం కలిసి వెళ్ళేసరికి బోనం అంతా మంచిగా రెడీ చేసి పెట్టుకుంది మా సిస్టర్. బోనం ఎత్తుకొని బయలుదేరేటప్పుడు అలా నిండు వల్ల నీళ్లు పోసి కాళ్ళు మొక్కాము, నేను మా అత్తయ్య. ఇంకా అమ్మవారి గుడికి బయలుదేరాము. తను మా మరిది, మా అత్తయ్య, మామయ్య బోనం ఎత్తుకుంది. మా మరిది వాళ్ళ వైఫ్ అందరం కలిసి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. అక్కడ ఇంటింటికి డబ్బులతో వెళ్ళి బోనాలు తీసుకొని వస్తున్నారు. అందరూ ఒక దగ్గర కలుసుకున్న తర్వాత అందరూ వచ్చాక అమ్మవారి గుడికి బయలుదేరారు. కొంతమందికి డబ్బుల శబ్దానికి శిగాలు వచ్చాయి, అమ్మవారు వచ్చింది. అలా శిగాల నిండుతో అమ్మవారి గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నాము. మేము అమ్మవారి కోసం చీర, పూలమాల, పసుపు, కుంకుమ, సాక పెట్టడానికి కళ్ళు, కోడి తీసుకొని అయితే వెళ్ళాము. ఫుల్ రష్ ఉంది అందులో, అసలు ఫుల్ జనాలు. చాలా బాగా అనిపించింది. బోనాలు అయితే చాలా వచ్చాయి. ఇంకా ప్రదక్షిణలు చేస్తున్నాం ఇక్కడ. అసలు ఆ జనాల మధ్యలో చెమటలు వచ్చేస్తున్నాయి. పాపం తను ఉదయం నుంచి ఉపవాసంతో బోనం తయారు చేసి ఎత్తుకుంది. ఇంకా కాసేపు మేము అలా మా మరిది ఆట పట్టిస్తున్నాడు. ఇక్కడ వేపమండలి అలా శివం తనకి తోడు నేను కూడా తనని ఆట పట్టించి నవ్వించాను. ఇంకా తర్వాత బోనాలు దించుకున్నాడు. ఇంకా బోనాలు దించిన తర్వాత మేము తీసుకెళ్ళిన చీర, పూలమాల అమ్మవారికి అయితే ఇచ్చాము. అక్కడ తను అమ్మవారి మెడలో వేస్తుంది పూలమాల, చీర కూడా. ఇంకా వేసి అందరూ బాగుండాలని చెప్పి మొక్కుకొని, ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టి కలిసాక కొట్టి అందరం మొక్కుకొని మా మరిది కోడి కోయిస్తున్నాడు. నేను ఇక్కడ ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకున్న బోనం ఇప్పుడు మళ్ళీ అలా ఎత్తుకొని వీడియో తీయించుకొని బోనం మా అత్తమ్మకైతే ఇచ్చేసి ఇంకా పిల్లల్ని ఎత్తుకొని ఇంకా అందరం కలిసి ఇంటికైతే బయలుదేరాము. ఓకే అండి, మా పండు కూడా బాయ్ చెప్తున్నాడు. మీరు కూడా చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, బాయ్.